అయ్యయ్యో, ఇదేంటి బాబు, ఇదేం పని? మీరు చక్కగా ఉండటమే నాకు కావాలమ్మా. మీకెప్పుడే అవసరం వచ్చినా చూసుకోవటానికి నేనున్నాను. నేను ఆ వెధవని ముందే చూశాను కాబట్టి సరిపోయింది. లేదంటే నా చెల్లెల జీవితం ఏమై ఉండేది? నీ పన్ను చూసుకో. ప్రియా, కనీసం వయసుకు కూడా గౌరవం లేకుండా ఏంటా మాటలు? నన్నే అడుగుతావా? నిన్ను ఆఫీస్లో ఒక ఎంప్లాయీని, అది నీ సుపీరియర్ని కొడతావా? హౌ డేర్ యూ! భార్గవికి సారీ చెప్పు. గెట్ అవుట్ ఫ్రమ్ మై ఆఫీస్. ప్రతి ఒక్కరూ మీ అక్క బాస్తో తిరుగుతుందని అడుగుతుంటే తల తీసేసినట్టు అయిపోతుంది. భార్గవి! భార్గవి! ఏంటి పిన్ని? మీ బాస్తో కారులో వెళ్ళావా లేదా? అది కాదు పిన్ని, నేను బస్ కోసం వెయిట్ చేస్తాను. కొత్తలు చెప్పొద్దు. వెళ్ళావా లేదా అడుగుతుంది నిన్నే. చెప్పు. వెళ్ళాను. నీకొక్కసారి చెప్తే అర్థం కాదా? నీ అక్క వేసినట్టు బెదవేషాలేస్తే పరువు పోయింది అని ఏడుస్తూ ఆత్మహత్య చేసుకోవటానికి నేను మీ అమ్మా నాన్న టైపు కాదే. కోసి ఉప్పు కారం పెడతా. జాగ్రత్త. ఆఫీస్లో నేను కొడితే బాస్ వచ్చి సారీ చెప్పించారు. ఇప్పుడు అమ్మ కొట్టింది. నీకు సారీ చెప్పించడానికి ఎవరొస్తారే? ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే. ఇంకొకసారి ఆఫీస్లో నా మీద కామెంట్ చేయాలని చూసినా, బాస్తో క్లోజ్గా మూవ్ అయినా నా విశ్వరూపం చూస్తావు. ఎక్స్క్యూజ్ మీ మేడం, ఎస్. ఇక్కడ వేకెన్సీస్ ఉన్నాయని పేపర్లో యాడ్ చూసి వచ్చాను.
సరే అక్కడ కూర్చోండి, నేను మేడంకి ఇన్ఫార్మ్ చేస్తాను. థ్యాంక్ యూ. హలో. ఇంటర్వ్యూ కోసం ఒక ఆమె వచ్చింది, పంపించమంటారా? పంపించు. ఓకే మేడం. ఏమండి, ఎస్, మిమ్మల్ని మేడం గారు పిలుస్తున్నారు. థ్యాంక్ యూ. హలో. భార్గవి, ఒకసారి నా క్యాబిన్లోకి వస్తావా? ఓకే సార్. హలో, ఇప్పుడు ఆ అమ్మాయిని లోపలికి పంపించమని చెప్పాను కదా, ఒక 10 minutes వెయిట్ చేయమని చెప్పు. నన్ను బాస్ రమ్మన్నారు. ఆ పని అవ్వగానే నేను కాల్ చేస్తాను. ఓకే మేడం. ఎక్స్క్యూజ్ మీ మేడం. మేడం గారు బిజీగా ఉన్నారు, ఒక 10 minutes వెయిట్ చేయమని చెప్పారు. ఓకే. సార్ పిలిచారు. ఇది చాలా ఇంపార్టెంట్ ఫైల్. దీన్ని ఎలాగైనా వర్కౌట్ చేసి ప్రాబ్లం డెఫినెట్గా సాల్వ్ చేయాలి. హలో. నేనమ్మా బాబాయ్ని. గుర్తొచ్చావు. ఎలాగున్నావో కనుక్కుందామని ఫోన్ చేశాను. బాగానే ఉన్నాను బాబాయ్. ఇక్కడ ఆఫీస్లో వేకెన్సీస్ ఉన్నాయని తెలిస్తే జాబ్ కోసం వచ్చాను. నువ్వు జాబ్ కోసం వెళ్ళావా? కనీసం నాతో ఒక్క మాట అయినా చెప్పకుండా ఈ జాబ్ ప్రయత్నాలేంటమ్మా? సరే, ఇంతకీ నువ్వు ఏ ఆఫీస్లో ఉన్నావు? సూర్య గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్. అక్కడికి ఎందుకు వెళ్ళావమ్మా? ఎవరినన్నా కలిసావా? లేదు బాబాయ్, అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఎందుకలా అడుగుతున్నారు బాబాయ్? ఇప్పుడంత వివరంగా చెప్పే టైం లేదమ్మా. నువ్వు ముందు వెంటనే అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపో. ఏమైంది బాబాయ్? చెప్పాను కదమ్మా ఇప్పుడంత టైం లేదని. ముందు నువ్వు ఇంటికి వెళ్ళు, తర్వాత నేనంతా వివరంగా చెప్తాను. సరే బాబాయ్. డెఫినెట్లీ సార్. ఓకే సార్. Carry బాయ్. ఇంటర్వ్యూ కోసం ఎవరో అమ్మాయి వచ్చిందన్నా, ఎక్కడా? ఇప్పటి వరకు ఇక్కడే కూర్చున్నారు, బయటికి వెళ్ళారేమో, పిలవమంటారా? వద్దులే, పర్వాలేదు. వస్తే నా క్యాబిన్కి పంపించు. ఓకే మేడం. మేడం గారు ఉద్యోగాల కోసం తిరిగి తిరిగి అలసిపోయి వస్తారనుకుంటా. నువ్వు ఇప్పుడు ఈ టైంలో నా కొంప ముంచడానికి వచ్చావా? అదేంటి, చూడగానే ఎగిరి గంతేసి ప్రేమగా దగ్గరికి తీసుకుంటావనుకున్నాను. ఎందుకు వచ్చావంటావేంటి? నా పొజిషన్లో నువ్వుంటే నేను పడే టెన్షన్ అంటే నీకు అర్థమవుతుంది.
అసలు చెప్పా పెట్టకుండా నిన్ను ఎవరు రమ్మన్నారు? అయినా ఈ అడ్రస్ నీకెలా తెలిసింది? మనసుంటే మార్గం కరువైపోతుందా? అయినా నిన్ను చూడటానికి నీ పర్మిషన్ కావాలా? బాగా గుర్తొచ్చావు, చూడటానికి వచ్చేసాను అంతే. ఏంటంటే రేపొద్దున్న నీకు డబ్బులు వచ్చాక నువ్వు నన్ను మోసం చేసి ఎక్కడికి వెళ్ళినా ఇలాగే నీ అడ్రస్ కనుక్కొని రాగలనని సరదాగా ఓ శాంపిల్ చూపించాను అంతే. నీ అనుమానం ఏడ్చినట్టే ఉంది. ఇంకొంచెం సేపు ఇక్కడే ఉంటే ఆస్తి రావడం కాదు కదా, ఇంట్లోంచి తన్ని బయటికి పంపించేస్తుంది మా ఆవిడ. టోటల్గా ప్లాన్ అంతా అప్సెట్ అవుతుంది. చూడు, ఏ క్షణమైనా మా ఆవిడ వచ్చే అవకాశం ఉంది. నువ్వు వెంటనే బయటికి వెళ్ళిపో. వెళ్ళిపో. అయ్యో బాబోయ్, అయిపోయింది. మా ఆవిడ వచ్చేసింది. నన్ను పెద్ద ఇరకాటంలో పడేసావు కదే. ఎందుకంత కంగారు పెడతావు? వెళతాను కదా. అటుక్కడికి నేను చూసిందంటే నా కంపు కొల్లేరైపోతుంది. చూడు, నువ్వు ఇక్కడే ఉండు. నేను వచ్చి తీసుకెళ్లేంత వరకు నువ్వు ఇక్కడే ఉండాలి, సరేనా? ఏమైంది? జాబ్ వచ్చిందా? లేదండి, సడన్గా బాబాయ్ ఫోన్ చేసి అక్కడ జాబ్ చేయొద్దని వచ్చేయమన్నారు. కారణం అడిగితే తర్వాత చెప్తా అన్నారు. ఇప్పుడు ఫోన్ చేస్తుంటే రీచ్ కావడం లేదు. ఏ అటెక్కడికి? బెడ్రూమ్లోకి. అబ్బా, ప్రాబ్లం ఫోన్లో ఉందేమో. ఇదిగో ఈ ఫోన్ నుంచి చే. అవును, ఇక్కడ సిగ్నల్స్ రావు కదా, పెరట్లోకి ఇచ్చే. వెళ్ళు. సైలెంట్ గా నాతో రా. బయటికి వెళ్ళు. 5 నిమిషాలు నేను వచ్చి కలుస్తాను. వెళ్ళు, వెళ్ళు. ఛీ! అయిపోయిట్రా బాబు, ఇది చూసినట్టుంది. నా ప్లాన్ అంతా అప్సెట్ అయినట్టే. ఇప్పుడు దీన్ని ఎలా మార్చాలి? చిచి, ఎంత ట్రై చేసినా ఫోన్ కలవడం లేదండి. ఎందుకంత టెన్షన్ పడతావు? ఏదైనా మీటింగ్లో ఉన్నారేమో. అది కాదండి, ఎందుకు బాబాయ్ నన్ను అక్కడ జాబ్ చేయొద్దన్నారు? కారణం ఏమై ఉంటుందో నాకు అర్థం కావడం లేదు. ఏదో సరైన కారణం లేదే మీ బాబాయ్ అలా చెప్పరు కదా. రాత్రికోసారి ఇంటికి కాల్ చేస్తే అంతా తెలిసిపోతుంది. అంతవరకు ఓపిక పట్టు. మాయా, మాయా, మాయా. ఏంటి, మీ ఆవిడ నన్ను చూసేసిందా? చూసుంటే బాగుండేది, మన గురించి తెలిసేది. అప్పుడు హ్యాపీగా ముగ్గురం కలిసి ఒకే ఇంట్లో కాపురం ఉండేవాళ్ళం. ఏమంటావు? నీ కామెడీగానే ఉంటుంది. నిన్నెక్కడ చూసిందోనని టెన్షన్తో చచ్చాను. ఇంకోసారి మాత్రం చెప్పా పెట్టకుండా రావద్దు. అలాగే రాన్లే. ఏంటి, మీ ఆవిడ్ని జాబుకి పంపిస్తున్నావా? అదంతా నా కర్మ. ఇంట్లో డబ్బులు టైట్ చేస్తే వాళ్ళ బాబాయ్ని అడుగుతుందని నేను ప్లాన్ చేస్తే నన్ను పోషించడానికి తను జాబ్ చేస్తానని బయలుదేరి. అది కాదు. అయినా ఆ టెన్షన్స్ అని నేను పడతాను, కానీ నువ్వు నాకు కొత్త టెన్షన్స్ లేవి తెచ్చిపెట్టకు. ఇదిగో, ఇక్కడ ఎక్కువసేపు ఉంటే ఎవరైనా చూస్తారు. తొందరగా బయలుదేరు. సరే, మర్చిపోకుండా అప్పుడప్పుడు ఫోన్ చేస్తుండు. సరే, వెళ్ళు. ఓకే, బాయ్. ఆటో.
తప్పైపోయిందని చెప్తున్నాను కదా బాబాయ్. అంతా నా ప్రమేయం లేకుండానే జరిగిపోయింది. మిమ్మల్ని అవమానపరచడం నా ఉద్దేశం కాదు. నా పరిస్థితిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. హలో హలో బాబాయ్, హలో హలో బాబాయ్, హలో. బాబాయ్ కోపం వచ్చినట్టుంది. ఎవరితో మాట్లాడుతున్నావు కాంచన? నేనెవ్వరితోనూ మాట్లాడడం లేదు. ఒకవేళ మాట్లాడాలని ప్రయత్నించినా అందరూ నన్ను అసహించుకుంటున్నారు. ఏం జరిగింది? ఇంకా ఏం జరగాలి? మొన్న పెళ్లి చూపుల్లో మీ తమ్ముడు చేసిన నిర్వాకానికి చుట్టాల్లో నా పరువంతా పోయింది. నేనేదో వాళ్ళని పిలిపించి అవమానించానని రకరకాలుగా మాట్లాడుతున్నారు. అనుకుంటే అనుకొని నువ్వేం కావాలని చెప్పలేదుగా, వదిలే. అంతేగాని మీరు మీ తమ్ముడిని మాత్రం ఏవి అనకండి. ఇంటికి పెద్దవాళ్ళయుండి మీరు మీ తమ్ముడికి భయపడతారేంటి? నాకెందుకు భయం? భయం కాకపోతే ఇంకేంటి? ఒక్కరోజైనా మీ తమ్ముడు మీ మాట విన్నాడా? ప్రతిసారి తన మాటే నెగ్గుతోంది. ఒక్కసారైనా ఒరేయ్ నువ్వు చేస్తున్నది తప్పురా, ఇలా చేయరా అని మీరు అతనికి చెప్పగలిగారా? చూడు కాంచన, వాడేం చిన్నపిల్లాడు కాదు. వాడేం చెప్పినా చేసినా కరెక్ట్గా ఉంటుందన్న నమ్మకంతోనే నేను ఏది చెప్పడం లేదు. వాడు కూడా ఎప్పుడు తప్పు చేయలేదు. అయినా కావి పెళ్ళి వాడికి ఇష్టమైనతో జరిపిస్తానంటున్నాడు కదా, మధ్యలో ఈ విషయంలో నువ్వు తలదొచ్చడం ఎందుకు? అంటే ఆడపడుచుకు పెళ్లి సంబంధాలు చూసే హక్కు కూడా నాకు లేదా? ఎన్నాళ్ళని ఆడపిల్లని ఇంట్లో పెట్టుకుంటారు? రోజు రోజుకి వయసు పెరుగుతుంది. ఈ కాలంలో అన్ని సక్రమంగా ఉన్న వాళ్ళకే మొగుళ్ళు దొరకటం కష్టం. మీ కుంటి చెల్లికి అంత ఈజీగా మొగుడు దొరుకుతాడనుకుంటున్నారా? ఎంతో కష్టపడి మా బంధువుల్లో మంచి కుర్రాన్ని తీసుకొచ్చి మీ కుంటి చెల్లెల్ని అంటగడదామని చూస్తే ముందు వెనక ఆలోచించకుండా మీ తమ్ముడు అంతా చెడగొట్టాడు. ఎన్నిసార్లు అనుకున్నా పోయిన సంబంధం తిరిగి రాదు కదా. ఏం చేస్తాం చెప్పు? అంతా మన కర్మ. దాని అవుడితనం మన పాలిట శాపమై కూర్చుంది. దానికంత తొందరగా పెళ్లి కాదు. ఆ పెళ్లి జరిగితేనే కానీ సూర్యం పెళ్లి చేసుకోడు. ఈ బాధలన్నీ ఎప్పుడు తీరుతాయో ఏమో. చిన్నప్పుడే ఏదో రోగం వచ్చి చచ్చిపోయిందని వదిలేశారు. చివరికి ఎలాగోలా బతికింది. కానీ కాలు మాత్రమే చచ్చిపడిపోయింది. అదప్పుడే చచ్చిపోయి ఉంటే ఆవిడ తనతో బాధపడాల్సిన కర్మ ఉండేది కాదు. మనకి ఏ సమస్య ఉండేది కాదు. హలో